అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, విశాఖపట్నం. మరి మంచా మల్లేశ్వరి ఏరా అని ఎక్కడ అన్నాడో ఒక్కసారి వివరంగా చెప్పండి మన రాష్ట్ర ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నాడు, ఎక్కడన్నాడు, ఆ మాటను మాత్రం కంపల్సరిగా వినిపించండి. ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 పెళ్ళిళ్ళు ప్యాకేజీ స్టార్ అంటేనే కదా. ఆయన అన్న తరువాతే ఏది ఏమైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. అవి మీకు కనపడవు. ఎవరిని ఎలా పిలవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఎవరిని ఎలా పిలవాలో అన్న విషయం కూడా అందరికీ బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి విషయము, ఆయన ఎంత మర్యాదగా, ఎంత బాగా పిలుస్తాడో, ఎంత బాగా మాట్లాడతాడో అన్న విషయం కూడా ప్రతి ఒక్కళ్ళకు బాగా తెలుసు. మీరు చెప్పనవసరం లేదు. 1కి 2 కల్పన చేసుకొని మీరు మాట్లాడుతూనే ఉంటారు. అంత అబద్ధపు మాటలు, ఒక బూటకపు మాటలు మాత్రమే చెప్తారు. మీరు చెప్పనవసరం లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు మర్యాదగా పిలిస్తే అతను కూడా మర్యాదగానే మాట్లాడతారు, మర్యాదగానే పిలుస్తాడు. అంతా మీలో ఉంది, మీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. ఆయనకు ఏం పిలవాలో, ఎలా పిలవాలో అన్న విషయం తెలియదు, అన్న మాట తెలియదు. ఆయనకు ఒక్కటి మాత్రం తెలుసు, నన్ను ఓడించారు, నన్ను గెలవనివ్వటం లేదు అన్న విషయం మాత్రం ఆయనకు ఒక్కటి తెలుసు. ఆయన రాష్ట్రంలో ఏం పరిపాలన చేశారు, ఎలా చేశారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, అది మీకు తెలుసు. అయినా కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలు మొత్తం ఈ విధంగా ఈ పార్టీ మీద గెంటేయటానికి మాత్రం ముందుకు వస్తారు. ఏది ఏమైనా కొంచెం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, దాన్ని పద్ధతి బట్టి, దాని అవసరాన్ని బట్టి ఆయన మాట్లాడతారు. మీరు ఏదో ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగానో అధికారంలోకి రానివ్వలేదు, మళ్ళీ మేము వచ్చింటే బాగుండేది అన్న దురుద్దేశంతో ఒక కక్షపూర్వకంగా మాట్లాడుతూనే ఉంటారు. అది ఎవరు సహించరు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏది ఏమైనా ఒకసారి గమనించండి. వాళ్ళు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఎవరైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనా కానీ మంచి మంచి నీతిమంతులుగానే ఉంటారు. వాళ్ళ మాటలు వాళ్ళకి కనిపించవు. అవునా కాదా? వాళ్ళ పార్టీలో చేసినవన్నీ, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నవన్నీ ఈ పార్టీలోకి గెంటి వేయటానికి మాట్లాడతారు. ఎంతో నీతిమంతుల్లాగా ఎంతో నీతి కబుర్లు చెప్తూనే ఉంటారు. ఇంకా సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరు సహించరు కదా. ఒకసారి ఆలోచించండి. ఎలా పిలవాలి, ఏ విధంగా పిలవాలన్న మాట కూడా వాళ్ళకి తెలియదు. తెలియకని ఇలా మూర్ఖత్వంగా 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అంత మర్యాదపూర్వకంగానే, మర్యాదగానే పిలుస్తారు, బాగానే మాట్లాడతారు. వాళ్ళు అలా కాదు, ఒక మూర్ఖత్వంగా గెలిపించకపోయినే రాష్ట్ర ప్రజల మీద కూడా చాలా వరకు కూడా కక్షపూర్వకంగానే ఉంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా ఇటువంటి వాళ్ళు మహిళలు పెట్టుకొని పార్టీ కూడా అంతమైపోతుంది. వాళ్ళు చేసినవన్నీ రివర్స్ తిప్పి ఈ పార్టీ మీదకి గెంటెత్తున్నారే కానీ కూటమి ప్రభుత్వం మీదకి వాళ్ళు ఏ ఒక్కటైనా సరిగా చేసిన వ్యక్తులు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించిన రాష్ట్ర ప్రజలు కూడా 5 సంవత్సరాల పరిపాలన గురించి. ఈ మంచా మల్లేశ్వరి గారికి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో గతసారి కూడా చాలాసార్లు కూడా చెప్పాను. ఆ పార్టీ మీదే మొత్తం కూడా రివర్స్ తిప్పి ఈ పార్టీ మీద గెంటేస్తున్నారన్న విషయం కూడా చెప్పాను అని తెలియజేస్తూ ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయి మంచా మల్లేశ్వరి గారు అలా మాట్లాడవలసిన అవసరం లేదు, కొంచెం తెలుసుకొని మాట్లాడమ్మాయి అని తెలియజేస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.